మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ ఈ కాలేజీకి ఫ్రెష్ గా వచ్చిన కొత్త స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి. ఓకే? చూడండి, ఈ సిగరెట్ ని ఒక ఆడది అనుకోండి. ఓకే? ఈ సిగరెట్ ని ఈ ప్రేమ అట్రాక్షన్ అనే నిప్పుతో వెలిగిస్తే వచ్చే పొగ మనకి ఆనందం ఇస్తుంది, కిక్ ఇస్తుంది. కానీ మన లంగ్స్ ని, గుండెని పాడు చేస్తుంది, చివరికి ప్రాణం కూడా తీస్తుంది. అర్థమైందా? అంటే ఈ గర్ల్స్ అనే సిగరెట్ ఈస్ ఇంజూరియస్ టు జెంట్స్. అన్నా, నువ్వు ఇన్ని సిగరెట్లు తాగుతూ మమ్మల్ని తాగదంటావేంటన్నా? అవునరా, నేను చెడిపోయాను కాబట్టి మీకు చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను చెడిపోవద్దు అని. ఎందుకు అర్థం చేసుకోరు? చూడు, ఇండియాలో చెడిపోయిన వాళ్ళే లెక్చర్ ఇస్తారు, చెడిపోయిన వాళ్ళే పొలిటీషియన్ అవుతారు, చెడిపోయిన వాళ్ళే మనల్ని రూల్ చేస్తారు. అర్థమైందా? జీవితంలో మీరందరూ స్టూడెంట్స్, జూనియర్స్. నేను సీనియర్ కాబట్టి చెప్తున్నాను, జూనియర్స్ ఎప్పుడు స్టూడెంట్స్ గా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా, లెక్చరర్ ఏం చెప్పినా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు జీవితంలో స్టూడెంట్ గానే ఉంటూ లెక్చరర్ అవ్వకు. ఓకే? మరి నువ్వెందుకన్నా లెక్చర్ ఇస్తున్నావు? క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతావా ఇడియట్? నీ జీవితం అంతా క్వశ్చన్, నీకు ఎప్పుడు ఆన్సర్ దొరకదు. చూడండి, ఈ కాలేజీలో మీకు ఇచ్చే లెక్చర్ మీ జాబ్ కోసం, మీ ఫ్యూచర్ కోసం. బట్ ఇప్పుడు నేను ఇచ్చే లెక్చర్ మీ లైఫ్ కోసం, మీ జీవితం కోసం. ఓకే? మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను, వినండి. మగాడి లంగుటి లూజ్ అయితే శరీరం పాడవుతుంది, బట్ మనస్సు, హృదయం లూజ్ అయిపోతే జీవితమే నాశనం అవుతుంది. ఒక మగాడు ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు, బట్ వాడు పడిపోతాడు. ఎప్పుడో తెలుసా? ఎక్కడో తెలుసా? ఇన్ బిట్వీన్ ది టూ of a girl. So be careful about girl. Hi girls. Excuse me, have a small lecture. I'll meet you later. Okay? Please bye. See you. మాతో వద్దని మీరేంటన్నా ఇలాంటి అమ్మాయిలు? ఓల్డ్ ఫిగర్స్ తో బోర్ కొడుతుంది బాసు. Hey, అచ్చుడ్రా, బ్యూటిఫుల్ ఇండియన్ గర్ల్. వావ్. वाह 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 वाह, सारे जहां से अच्छा हिंदू सीता हमारा. Hearty welcome to our college. Please get down. Beauty. నీ పేరేంటి? శాంతి. శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. శాంతి శాంతి శాంతి. శాంతి, ఈ పవిత్రమైన కాలేజీలో నువ్వు పెట్టే మొదటి అడుగు ఒకటి భరతనాట్యం అవ్వాలి, లేదంటే కూచిపూడి అవ్వాలి, అది కాకపోతే కథాకేళి లేదా బ్రేక్ డాన్స్ అవ్వాలి. ప్లీజ్ గెట్ డౌన్, గెట్ డౌన్. మీరు అడిగినవన్నీ నాకు చేయాలనుంది. అండ్ ఐ వాజ్ ఆల్సో వెరీ గుడ్ డాన్సర్. బట్ కార్ యాక్సిడెంట్ లో నా కాళ్ళు పోయాయి. ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ అండి. సారీ అండి. ఐఎమ్ సారీ అండి. మీరెందుకండి సారీ చెప్పడం? నేనేదో తప్పు చేసి ఆ భగవంతుడికి సారీ చెప్పడం మర్చిపోయి ఉంటాను. అందుకే నాకు పనిష్మెంట్ ఇచ్చుంటాడు. ప్లీజ్ 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 ఏడవకండి. మీరు ఏడవకుండా ఉంటానంటే మేమేం చేయాలో చెప్పండి. నా కాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ జీవితంలో మీ డాన్స్ చూసిన నిమిషం నేను ఎంతో ఆనందించాను. అందుకే నా కోసం ఒక్కసారి డాన్స్ చేయరా ప్లీజ్. మాకు డాన్స్ అంతగా రాదండి. పర్వాలేదండి, ఇప్పుడు చేశారే అది చాలా బాగుంది. ఇంకోసారి అలా చేస్తే చాలు. ప్లీజ్. అయ్యయ్యో.
స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం కాలేజీల్లో ఆనవాయితీ. బట్ జనరల్ గా వచ్చే ఆ ఆనవాయితీని నేను బ్రేక్ చేసి మిమ్మల్ని అందరినీ ర్యాక్ చేయాలని ప్లాన్ చేసి మీ అందరి చేత నా ముందు డాన్స్ చేయించాను. మేబీ ఇది ర్యాగింగ్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అనుకుంటాను కదూ. బాయ్ గైస్. ఏం చేస్తారు సండే? మీరంటే యు బ్లడీ కమ్ ఆన్ బాబాయ్ అట్లా చూడు బాబాయ్. అదేంది బాబాయ్ ఆడితే పోతుంది? పాడైపోయిందిరా మఠాయ్. దునియా అబ్బా. ఏంట్రా ఏం చెప్పారా నీకు? ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి దాన్ని లైన్ లో పెట్టరా అంటే ఈ డబ్బా ఫిగర్ తీసుకొచ్చి లైన్ లో పెడతావా? రేయ్ దీని ఫేస్ కి 50 రూపాయలు కూడా వేస్ట్ రా. దీన్ని పెట్టేసుకు తిరుగుతూ పెద్ద ఫోర్స్ ఒకటి మూతికి పెట్టి మిసాలు బైక్. రేయ్ దీన్ని ఎక్కడి నుంచి పికప్ చేసుకొచ్చావరా? మార్కెట్ నుంచా? దీన్ని అక్కడే వదిలేసి ముందు ఆ పని కానివ్వు. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ మళ్ళీ కలుస్తాను. చూడు నేను వాడు చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్. నా ఫ్యామిలీని వాడు తిడుతూ ఉంటాడు, వాడి ఫ్యామిలీ నేను తిడుతూ ఉంటాను. దీస్ ఆర్ ఆల్ కామన్ థింగ్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్. ఎక్స్క్యూజ్ మీ, యువర్ బుక్. నాది ఉందండి. మీదేనండి? నాది నా దగ్గర ఉందండి. అది మీదేనండి. మీరు మీ దగ్గర పెట్టుకోండి. మిమ్మల్ని నేను ట్రాప్ చేయకుండా ఉంటానా? ఏంటండి ఇది? నన్ను చూసి ఎందుకండి అలా పారిపోతున్నారు? నేను మీకు దెయ్యంలా భూతంలా కనిపిస్తున్నానా? నేను మీ కో స్టూడెంట్ అండి, కొత్తగా కాలేజీలో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు భయం వేస్తుందండి, మీరు వెళ్ళిపోండి. కాలుతో టచ్ చేస్తుంటే అదొకలాగా ఉంది. ఆడవాళ్ళంటే ఎందుకండి మీకు అంత భయం? ఆడవాళ్ళు చాలా డేంజరస్ అండి. నేను అలా డేంజరస్ కాదండి. మీరు ఇప్పుడు చేస్తున్నది చాలా డేంజరస్ అండి. ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్ చేశానండి. లవ్ అంటే నాకు నమ్మకం లేదండి. మీరు రియల్ గానే లవ్ చేస్తున్నారండి? అవునండి. చేస్తాను, మీకోసం, మీ ప్రేమ కోసం. మీరేం చెప్పినా చేస్తాను. బట్ ఐ వాంట్ యువర్ లవ్. ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ కరెక్ట్ గా 6 months ఇలాగే డిఫరెంట్ సిగరెట్లు తాగుతారు, డిఫరెంట్ డ్రెస్సులు వేసుకుంటారు, డిఫరెంట్ అమ్మాయిల్ని నా బైక్ లో కూర్చోబెట్టుకుని డిఫరెంట్ ప్లేసెస్ కి నీ కళ్ళ ముందే తీసుకెళ్తాను. అది చూస్తూ కూడా నువ్వు నన్నేమీ అడగకుండా ఉండగలవా? నేను అలాంటివి చూస్తే ఊరుకోలేను. సతీ సావిత్రి సతీ అనసూయ అంటే ఇచ్చేస్తావు అంటారు. కానీ ఆఫ్టర్ ఆల్ 6 months నేను చెప్పినట్టు ఉండలేదు. చేస్తాను, నువ్వేం చెప్పినా చేస్తాను. చూడు నేను చెప్తున్నానని ఇలా చెప్పకు. ఓకే రియల్ గా చేయగలవా? చేస్తాను. అంతగా నన్ను లవ్ చేయగలవా? ఓకే. లైక్ సతీ సావిత్రి సతీ అనసూయ? ఓకే లెట్ us see. Then I'll meet you after 6 months. Okay? అలాగే. Bye. ఏంటి గురు ఎలా జరిగింది? నిన్ను పోలీస్ స్టేషన్ లో పట్టించడం ఏంటి గురు? ఇది ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది నీతో డ్రామాలాటమా? నాకే ఇలా జరుగుంటే మర్డర్ చేసి ఉండేవాను బాబాయ్. ఫినిష్. శాంతి శాంతి అమ్మా బయటికి తోసేసి అలాగే అమ్మా.
ఎందుకలా చెప్పలేదు సారీ బాబాయ్, సారీ రా, ఏదో టెన్షన్ అలా చేశాను. క్యారెట్ కాబట్టి బతికిపోయాను. యాపిల్ కోసే కత్తుంటుంటే ఒరేయ్, నువ్వు ఇలా అమ్మాయిని మర్డర్ చేస్తే ఫస్ట్ జైలుకి పోతావరా, జైలుకి. నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, దాన్ని మర్డర్ చేసి తీరుతా. మళ్ళీ మర్డరా? మర్డర్ అంటే బాడీని కాదురా, శీలాన్ని మర్డర్ చేస్తాను. నారాయణ, పాలు తీసుకురా. చేస్తానమ్మా. ఏమైందిరా, ఏమైందిరా నీకు? ఇది కళ, నిజం అనుకున్నాను. ఒరేయ్, ఏమొద్దురా, రేపు వద్దు, మర్డర్ వద్దు, ఏమొద్దురా. నువ్వు కూల్డవరా. అది కాదురా, అమ్మాయిని. ఏమొద్దురా. ఒరేయ్, కూల్డవరా, నా మాట విను. రారా రారా. ఎక్కడికి రా? ఒరే శ్రీ, మరి ఇంత ఎమోషన్ అయితే ఎలా రా? కూల్డౌన్ రా, కూల్డౌన్. మేమంతా ఉన్నాం కదా, మనమంతా కలిసి ఏదో ఒక ప్లాన్ చేసి ఆ అమ్మాయిని ఏ విధంగా మంచిగా చెప్తే నిన్ను ఇవే డబ్బులు, ఇవే డబ్బులు. మూడంటే లెక్క లేకుండా పోయింది. ఎక్కడ పెట్టినావు డబ్బులు? ఇవే. డబ్బులు. ఇంతవరకు మనం చేసిన రేపు, మర్డర్, ఆ ప్లే ఏది మంచిది కాదురా. ఇది కరెక్ట్ ప్లాన్ అంటే. మొగుడు పెళ్ళాన్ని కొడితే ఏ కోర్టు అడగదు, పోలీసులు అడగరు, చివరకు కన్న తల్లిదండ్రులు కూడా అడగరు. ఇంతవరకు ఆ అమ్మాయి చేతిలో నేనోడిపోయాను, ఇక మీద నా చేతిలో నేనే ఓడిపోయి ఆ అమ్మాయి సింపతిలో కరిగిపోయి ఒక్కసారి నా చేత తాళి కట్టించుకుంటే అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో తెలుసా? ఏమండి, మీరే నా ప్రాణం, మీరే నా దైవం, మీరే నా సర్వస్వం. నేనేం చేస్తానో తెలుసా అప్పుడు? తెలీదు. డింబక, ఇటు రమ్మో. ఆజ్ఞాపించండి దీపేంద్ర యువరాజా. ఏమి జరుగుతున్నది ఈ ప్రపంచంలో? ఈ రోజు కలుస్తున్నది మా ప్రియుల దేవయాన్ని కదా. ఐ హావ్ గాట్ ఎ స్మాల్ డౌట్ యువరాజ్. డౌట్? ఏంటా డౌట్? ఆమె మీ దేవయానియే అయితే మీ రూప, లావణ్య, సౌందర్యాలను చూసి కన్నీరు పెట్టుకుంటూ వచ్చి కౌగులించుకునేది కదా యువరాజా. అవును, ఎందుకు కన్నీరు పెట్టుకోలేదు? ఎందుకు కౌగులించుకోలేదు? అసలు ఆమె మీ దేవయాని కాదనిపిస్తుంది యువరాజా. షట్ అప్ రాస్కెల్, స్టూపిడ్ ఇడియట్. ఆమె నా దేవయాని కాదంటావా నువ్వు?
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన దేవయానిని మర్చిపోయాను అనుకున్నావా ఆ? నన్ను క్షమించండి 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 యువరాజా. ఆవిడ నిజంగా మీ దేవయానే యువరాజా. నాకు ఇంకో డౌట్, ఆవిడ మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయి ఉండొచ్చు కదా యువరాజా. ఆ? ఆవిడ నన్ను మర్చిపోవడమా? సాధ్యమే కాదు. నువ్వు నా దగ్గర వేస్ట్, పోరా. క్షమించండి క్షమించండి యువరాజా. ఇప్పుడు నా కొడుకు గుర్తుకొచ్చింది. ఏమిటది? లేవండి యువరాజా, లేవండి లేవండి. ఎందుకు? రండి రండి చెప్తాను. రండి 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 యువరాజా, రండి రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రండి యువరాజా, రండి రండి రండి. ఒక్కసారి అద్దంలో చూడండి, మిమ్మల్ని మీరే చూసుకోండి. ఈ బ్యాండేజ్ లో, ఈ హాస్పిటల్ డ్రెస్ లో మీరు అసలు యువరాజులాగే కనబడటం లేదు. అందుకే మిమ్మల్ని గుర్తించలేదేమో యువరాజా. కరెక్ట్ 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 డింపక, కరెక్ట్ గా చెప్పావు. ఇదిగో నీకు ఈ రత్నమాలను బహుమతిగా ఇస్తున్నాను, అందుకో. థ్యాంక్ యూ మనసున్న మహారాజా. థ్యాంక్ యూ. చూడు, నేను కరెక్ట్ గా ఉన్నానని, డిశ్చార్జ్ అయి వెళ్తున్నానని డాక్టర్తో చెప్పు. ఓకే? చిత్తం యువరాజా, దయచేయండి దయచేయండి. ఓకే బాయ్.